యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రైవేట్లారా మరి రాత్రి వేళ సంబంధించి దేవుడు మనకి ఈ దినం వరకు కాచి కాపాడిన దేవునికి వేలాది వందనములు కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మరి ఉదయకాలం సంబంధించి ఎంతమంది బిడ్డలైతే బయటికి వెళ్ళున్నారో వాళ్ళందరూ గృహాలకు చేరారని దేవునికి స్తుతులు చెల్లించుకుందాము. రాని బిడ్డల కోసం కూడా నా తండ్రి ప్రభ నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలు క్షేమకరంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. స్తోత్రం నైనా నా పెదలను స్థిరమైన బోరుగా వాడబడండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలకి నా తండ్రి ప్రభ సంతోషాన్ని ఇచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. వాళ్ళ హృదయాలకు నైనా ఏ మాట నా తండ్రి ప్రభ వాళ్ళు వినికిడిలో వినిపించాలి. ఏ బిడ్డ ఏ ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నారో ప్రభ నా తండ్రి ప్రభ ఎంత మంచిగా ఉన్నప్పటికీ నైనా శత్రువులు నా తండ్రి ప్రభ అనేక రకాలుగా నా తండ్రి ప్రభ ఆ బిడ్డలను దాడి చేస్తూ ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభ నా తండ్రి ఆ భయాన్ని తొలగించినైనా ఎవరితో ఎలా నడుచుకోవాలోనైనా జ్ఞానాన్ని దయచేయండి మాకు అందరికీ. మీరు ఇచ్చే ఆహారాన్ని తృప్తికరమైన ఆహారాన్ని మేము భుజించడానికి శక్తిని బలమని మాకు దయచేయమనైనా ప్రార్థిస్తున్నామయ్యా. మాలో ఏ ఒక్క వాక్యం కూడా సైతం దొంగలించకుండా కాపాడండి, సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి మా పెదవుల స్థిరమైన నీ పూరగా వాడబడని మాకు జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను కనపరచుకోండి అయ్యా. స్తోత్రం తండ్రి ప్రభా. ప్రియబిడ్డలారా మరి నా తండ్రి ఈ రాత్రి సమయంలో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం సామెతలు 6వ వచనం 7వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయనంట, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టినంట. మేలు కోరే స్నేహితుడు కఠినంగా మాట్లాడతాడంట. ఎందుకంటే మనం మేలు కోరే స్నేహితుడు మనము ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ ఆ పొరపాటును సరిచేసి నా స్నేహితుడు మగవాళ్ళైతే స్నేహితుడు, ఆడవాళ్ళైతే స్నేహితురాలు, అట్లాగా దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మనకి ఎంతమంది అయితే శత్రువులు ఉన్నారో, ఎంతమంది మిత్రులు ఉన్నారో, ఏ మిత్రువు ఏం చేస్తుందో, ఏ శత్రువు మన పట్ల ఎలా ఉన్నారో మన జ్ఞానం కలిగి నడుచుకోవాలని చెప్పని దేవుడు ఈ రాత్రి వాళ్ళ సమయంలో మనకి బయలుపరుస్తున్నాడు. ప్రతి ఒక్కరం మనతో మంచిగానే ఉంటూ శత్రువు అంట ప్రతి క్షణం మనకి లెక్కలేనని ముద్దులు పెడుతూ మంచిగా నటిస్తూ చేస్తారంట. మరి మన మేలు కోరే స్నేహితుడు గాయమును రేపుతూ గాయములు చేయనంట. మనం ఏ సమస్యల్లో ఉన్నా మనకి ప్రతి క్షణం ఒక అండగా నిలబడి మంచి కోరే స్నేహితుడు, మన మేలు కోరే స్నేహితుడు ప్రతి క్షణం మనం చేసే ప్రతి ఒక్క పనిలో మనకి తోడుగా నిలబడి మనము అలా చెడుగా నడవకూడదు అని చెప్పనని మనతో మాట్లాడుతూ మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తాడంట. పగవాడు లెక్కలేనని ముద్దులు పెడుతూ ఒక పక్క గాయాలు పెడుతూ ఒక పక్క ప్రేమిస్తున్నట్టు నటిస్తాడంట. మరి ఏది గొప్పదో మీరు ఆలోచించుకోండి. దేవుడి రాత్రివేళ సమయంలో ఎంత మంచిగా ఇస్తున్నాడో. మేలు కోరే స్నేహితుడు ఎవరంటే దేవుడు యేసయ్య మనల్ని మేలు కోరే దేవుడు అనమాట. ఆ మేలు కోరే దేవుడు మనము చెడు చేయకోకుండా మంచిగా నిలబడటం కోసమే మనల్ని గద్దించి మంచి మార్గంలో ఈ బిడ్డలు నిలబడాలని చెప్పనని ప్రతి క్షణం మన కోసం ఎదురు చూస్తూ ఉంటాడంట. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడంటే భూమి మీద ఉన్న మనుషులు ఎన్నో రకాలుగా ఎంత మంచిగా ఉన్నప్పటికీ మనల్ని చెడుదారులు పట్టిస్తూ చక్కగా మేము మంచి వాళ్ళం అని చెప్పని ముద్దులు పెడుతూ ఉంటారంట. మరి చూసుకోండి ఎంతగా మనల్ని బలహీనపరుస్తున్నారు. ఎంత మంచిగా ఉన్నప్పటికీ ఏదో ఒక విధంగా మనకి ముద్దులు పెట్టినట్టు నటిస్తూ మనల్ని ముందుకి నడవనికోకుండా మనం మంచిగా ఎదుగుదలకి ముందుకు కూడా పోనివ్వకుండా అడ్డపడతాడంట. ఏదో ఒక విధంగా మనం ఏదన్నా ఒక పని చేయాలన్నప్పటికీ శత్రువు అతనిలో చేరి మన పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళలో శత్రువు అనేది చేరి మనకి నష్టపాలు చేయడానికి ఎదురు చూసిద్దంట. ప్రైవేట్లారా బాగా గమనించండి. ఏది మంచి ఏది చెడు అనేది దేవుడి రాత్రి వాళ్ళ సమయంలో ఎలాగా మనలో మంచిగా నడవాలో తెలియపరుస్తున్నాడు. మనం జ్ఞానం కలిగి నేర్చుకుంటే చాలా సంతోషంగా ఉంటాం. మరి 7వ వచనం ద్వారా కడుపు నిండిన వాడు తేనె పట్టినైనను త్రొక్కివేయనంట. మరి కడుపు నిండిన వాడు భోజనాన్ని కూడా కాలుతో తొక్కేస్తాడంట. నాకు వద్దు ఏంటిదని చెప్పనని శ్రావతలేస్తాడంట. కానీ ఆకలి గొనిన వానికి చేదునైనను తీయగా నుండునంట. ఆహారం కాలే ఆకలితోటి ఉండేవాడికి ఎంత చేదైనప్పటికీ అది తీయగా మధురంగా ఉంటుందంట. మరి అట్టి పరిస్థితుల్లో మనం ఉన్నాం, ఖచ్చితంగా ఉన్నాం. ఎందుకంటే
ప్రతి ఒక్క కుటుంబంలో కష్టము అనేది లేకుండా ఎక్కడా లేదు. ఏదో ఒక రకంగా, ఏదో ఒక బాధగా, ఏదైనా ఒక చింత అనేది మన కుటుంబంలో ఉంటాయి. ఒక్కొక్క కుటుంబంలో అయితే మరీ భయంకరమైన జీవితాల్లో ఉంటారు. ఆ కుటుంబంలో ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాని పరిస్థితుల్లో తికమక పడిపోతారు. కుటుంబాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో గుళ్ళకి వెళ్తారు, ఎన్నో చోట్ల ఏదో చేస్తూ ఉంటారు. కానీ ఎక్కడ రాని జవాబు రాక పగలంతా గుళ్ళు చుట్టూ తిరుగుతూ రాత్రి వేళ సమయంలో ఎవరికి ఏమి చెప్పుకోలేని బాధలో చుట్టుపక్కల జనాలు ఎగతాళి చేస్తూ నవ్వులు పాలవుతూ మనం బాధపడే బాధలకు మించి ఎదుటి వాళ్ళు మనల్ని కించపరచడం, నవ్వులు పాలు చేయడం చేస్తారనమాట. కానీ యెహోవా ఏం చెప్తున్నాడంటే, ప్రియబిడ్డలారా, మీరు నన్ను ఆశ్రయించండి, నేను మీకు తోడుగా ఉంటాను. నాతోటి వస్తే కష్టపడాలని చెప్పనని బాధపడుతున్నారేమో. కష్టపడాల్సిన అవసరం లేదు. కష్టం అంటే మీరు తప్పు చేస్తేనే కదా నేను బాధించేది, సైతాన్ని బాధిస్తుందని ఏం కూడా కాదు. తండ్రి ఆజ్ఞ లేనిది చీమ కూడా మిమ్మల్ని కొట్టదు అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రాత్రివేళ సమయంలో స్నేహితుడు, మన మేలుకోరే స్నేహితుడు యేసయ్య ఎంత గొప్ప దేవుడు, ఎంత మంచి దేవుడు. మరి మన మేలుకోరే స్నేహితుడు కాబట్టి మనకి ఎక్కడికక్కడ మీరు చెడుదారులు నడవద్దు. చెడుదారులు నడిస్తే తండ్రి ఆజ్ఞలు సైతాన్ మీ అమ్మటే ఉంటుంది, మిమ్మల్ని ఏదో ఒక రకంగా హింసిస్తుంది అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట. ప్రైవేట్లారా, కడుపు నిండిన వాడు తేనె పట్టినైనా త్రొక్కివేసానని చెప్తున్నాడు. తీయనైనా తేనె పొట్టును కూడా తొక్కివేస్తాడంట. ఆకలితోటి లేని వాడికి, కడుపు నిండా తినేసి మొత్తుగా ఉన్నవాడు, అంటే కష్టాలు ఎరగని వాడు దేన్నైనా తొక్కి పక్కన పడేస్తాడనమాట. అతనికి ఏమీ అర్థం కాదు. కానీ దాని సమయం వచ్చినప్పటికీ ఆ బాధ ఎలా ఉంటుందంటే చాలా భయంకరంగా ఉంటుంది. అప్పటికి ఏమీ ఉండదు. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే మనకి ఏది రాదు. కాబట్టి ఆ చేతులు కాలక ముందే ఆకులు పట్టుకోండి, నేను చెప్పింది మీరు చెయ్యండి అని చెప్తున్నాడు దేవుడు. ప్రతి క్షణం మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాట, ప్రియబిడ్డలారా, ప్రతి క్షణం మనతో ప్రతి ఒక్క మాట మంచి మాటలే చెప్తున్నాడు దేవుడు. ఆకలి కొనిన వానికి చేదైనాను తీయగానున్నంట. ఆకలిలో ఉన్నవారంటే ఇరిగి నలిగిన హృదయాలలో మనం ఎవరమైతే ఉంటామో వాళ్ళు ఏం చేస్తారంటే యేసయ్య వైపు మాత్రమే చూస్తారు. ఎందుకంటే ఎన్నో చోట్ల ప్రయోగం చేసి, ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోయి లక్షలు పెట్టి, కోట్లు పెట్టి, ఎంతో ధనం పెట్టినప్పటికీ, ఎన్ని చోట్లకి వెళ్ళినప్పటికీ, ఎంతమంది ఆశీర్వాదాలు పొందుకున్నప్పటికీ రాని ఆశీర్వాదం యేసయ్య ఒక్కడే చేస్తాడని ఎంతోమంది దేవుని పాదాలు పట్టుకుంటున్నాడు అనమాట. ఎందుకంటే ఎక్కడా రాని జవాబుకి జీసస్ దగ్గర మాత్రమే వస్తుందని నమ్మి, ఆకలి ఎన్నో బాధల్లో ఉన్న వారికి ఆకలి అనేది చేదైనా సరే ఎవరు ఏమనుకుంటున్నారని కూడా వెనక ముందు ఆడరంట. వాళ్ళు ఏమనుకుంటున్నారా, వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పనని మనసులోకి రాదంట. మరి అటు వారు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. కానీ దేవుని రాత్రుల సమయంలో మీకోసం మాత్రమే మాట్లాడుతున్నాడు. కష్టాల్లో నలిగిపోతున్న బిడ్డల కోసం దేవుడు ఈ మాటలన్నీ మీకు చెప్పనని రాత్రుల సమయంలో మిమ్మల్ని ప్రేరేపించి, అటు వారు ఎంతమంది ఉన్నారో విరిగి నలిగిన హృదయాలతోటి బిడ్డల కోసమైతే కానీ, నా తండ్రి మరి డబ్బుల కోసమే కానీ, మరి గృహాల కోసమే కానీ, లేకపోతే కుటుంబాల అసమాధానం కోసమే కానీ, ఏ సమస్యలు అయినప్పటికీ దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. చేతి పనుల్లో ఏది ముందుకు రాలేదని బాధపడేవారు ఎంతోమంది ఉన్నారు. ప్రియబిడ్డలారా, ప్రతి క్షణం నేను చెప్పే ప్రతి ఒక్క మాట దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు అవి. మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. నాకైతే ఆ వాగ్దానం దేవుడు ఈరోజు నాకే ఇచ్చాడని నేను నమ్ముచున్నాను. కానీ మీలో ఎంతమంది నమ్ముచున్నారో నాకు తెలియదు. కాబట్టి మీ అందరితోటి మాట్లాడుతున్నాడు. ఆకలి కొని వారికి చేదైనాను తీయగా ఉంటుందంట. అంటే బాధల్లో విరిగి నలిగిన హృదయాలు, ఇక మమ్మల్ని బాగు చేసేవాడు ఎవ్వరూ లేరు, ఎక్కడికి వెళ్ళినా మాకు సమాధానం రాలేదు, ఉన్న ఆస్తులన్నీ కరిగిపోయాయి, బంధువులందరూ దూరం అయిపోయారు, కుటుంబాలన్నీ విడిపోయినాయి అని చెప్పనని అందరూ వదిలేశారు మమ్మల్ని. కన్నవాళ్ళు వదిలేశారు, తోడబుట్టిన వాళ్ళు వదిలేశారు, అయిన వాళ్ళు వదిలేశారు, స్నేహితులు వదిలేశారు, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని వదిలేశారు. కానీ పైనున్న పరమాత్ముడు, నిత్యుడు ఒక తండ్రి, నిరంతరం ఉండేవాడా, నీ ఉన్నావని నా తండ్రి ప్రభా, నీ పాదాలు పట్టుకుంటున్నామని అని చెప్పనని అడిగే ప్రతి ఒక్కళ్ళకి సహాయం చేస్తానని మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు ఇచ్చిన వాగ్దానం తెలియని ప్రతి ఒక్కళ్ళకి దేవుడు మాట్లాడుతున్న మాటే. కడుపు నిండిన వారికి సంతోషంగా, కుటుంబంలో సంతోషంగా ఇప్పుడు ఉంటారు. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత ఎవరు ఎలా ఉంటారో తెలీదు. మన పరిస్థితులు తారుమారైనప్పుడు
మనం తారుమారు కాకముందే మనం జాగ్రత్త పడి దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆ దోషాలు ఏమున్నప్పటికీ ఏ దోషం మన గృహాల మీదకి రాదనమాట. పెట్టేవాడు ఆయనే, తీసేసేది ఆయనే. ఎందుకంటే మనల్ని ఇలా నలగొట్టబడకపోతే, మనం తప్పు చేసినప్పుడు మనల్ని కొట్టకపోతే మనకి ఎప్పటికీ బుద్ధి రాదు. మనం అలా తప్పు మీద తప్పు చేస్తూనే ఉంటాం. కానీ దేవుడికి అది ఇష్టం ఉండదు. మనల్ని కొట్టడం దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ప్రతి క్షణం మనం కొడతాడు, దెబ్బ కొడతాడు, కానీ ఆ దెబ్బ ఆయనే భరిస్తాడు, కానీ మన మీద పడదనమాట. మన మనం స్కూల్కి కాలేజీకి వెళ్ళినప్పుడు సార్లు కానీ మేడం కానీ మనల్ని ఏదో ఒకటి తప్పు చేసినప్పుడు, సరిగ్గా రాయినప్పుడు, వాళ్ళు అడిగిన దానికి జవాబు చెప్పినప్పుడు ఎలా కొడతారో తల్లిదండ్రులు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినకుండా ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు ఎలా కొడతారో, ఎలా గద్దిస్తారో, అదేవిధంగా మనందరిపైన అధికార వ్యక్తి కాబట్టి, సర్వశక్తిమంతుడు ఆయన కాబట్టి మనల్ని ప్రతి క్షణం అలాగా దండిస్తూ, శిక్షిస్తూ, ప్రేమిస్తూ, లాలిస్తూ, జోలబడుతూ మనల్ని ప్రేమగా ఆయన దగ్గరికి తీసుకుంటున్నాడు. మరి రాత్రివేళ సమయంలో ఎంత గొప్పగా చెప్పాడు. మేలు కోరే స్నేహితుడు గాయములు చేయనంటే దేవుడు మనం తప్పు చేసినప్పుడు గాయాలు చేసి మనం తప్పులన్నీ తెలుసుకున్న తర్వాత మంచిగా అందరికంటే ఎవరి ముందరైతే మనం తలదించుకున్నామో వాళ్ళందరి ముందర తలగా ఎత్తుకునే భాగ్యాన్ని దేవుడు మనకిస్తాడంట. అంత ఆశీర్వాదాలు మనం అనుకున్నది కొంచెమైనప్పటికీ దేవుడిచ్చే ఆశీర్వాదం చాలా గొప్ప ఆశీర్వాదాలు ఇస్తాడంట. ఎంత అంటే మనం లెక్క చెప్పలేం, ఊహించలేనంతగా దేవుడు లేటు చేసినప్పటికీ ఎంత అప్పుడే ఇచ్చేదైతే కొద్దిగా ఇస్తాడు, కానీ లేటు చేసేది మహాభివృద్ధి. మనము ఎవ్వరికి ఎప్పటికీ మనము ఇంత ఆస్తులు మనకు వచ్చాయని చెప్పాలని ఊహించలేనంతగా దేవుడు అంతటి ఆశీర్వాదాన్ని ఇస్తాడంట. ఏది జరిగినా ప్రభువా అది నీ చిత్తమే మా పట్ల జరుగును గాక అయ్యా అని చెప్పనని మనము ప్రతి క్షణం దేవుడితోటి మాట్లాడాలంట, అడగాలంట, ఆయన గోజారాలంట. మనం ఎక్కడా ప్రభా మేము ఎక్కడైనా పొరపాటు చేస్తేనైనా మమ్మల్ని కొట్టండి అయ్యా, మంచి దారికి నడిపించండి అయ్యా అని చెప్పనని యేసయ్యని ప్రతి క్షణం మనము అడగాలంట. అడిగితేనే తండ్రి లాలిస్తూ, మనం తప్పు చేసినప్పుడు దండిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనం తప్పు చేసినప్పుడు గాయాలు రేపుతాడంట. కానీ గాయాలు మానుపువాడు ఆయనే కాబట్టి అట్లా గాయాలు రేపుతూ మనల్ని ప్రేమిస్తూ మనకు కావాల్సిన అవసరతలన్నింటిలో ఏది కొరతలు ఉండవు. యెహోవాను ఆశ్రయించిన వారికి పూర్తిగా ఆయన మీద ఆధారపడిన ఏ బిడ్డకు కూడా ఏది కొరతలు ఉండవు. ఏ సమయాన్ని ఎంత కావాలో అంత కోట్లకే కానీ ఇంకా అంతకంటే ఎక్కువే కానీ ఏదైనప్పటికీ దేవుడు సమస్తం ఇచ్చే దేవుడు. ఒక్క రాత్రిలోనే ఇస్తాడు ఆ కావాల్సిన ధనమంతా. కానీ మనం అడిగే విధంగా అడగాలి, ఆయన్ని ఆశ్రయించాలి. తెల్లారగట్ల 3 గంటలప్పుడు ప్రార్థనలో కూర్చోవాలి, కన్నీటి దుఃఖంతో ఆయన పాదాలు పట్టుకొని. ఏ పని అయితే మన కుటుంబంలో కాలేదో ఆ పని కోసం చెయ్యాలి, ప్రార్థన చెయ్యాలి. 3 గంటల కన్నీటి ప్రార్థన చేసే ప్రతి క్షణం ఖచ్చితంగా జవాబు వస్తుంది. మన కన్నీటి దారాలు ముత్యాల వల్ల మారుస్తాడు. బిడ్డల పట్లే కానీ, మరి జాబుల పట్లే కానీ, ఆరోగ్యం పట్లే కానీ, కుటుంబంలో సమస్యలే కానీ, ఆస్తులే కానీ, ఏదైనప్పటికీ సమస్తం ఏదైనప్పటికీ భూమి మీద మనకు అసాధ్యం, కానీ పరలోకం నుంచి చూసే దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదు. సాధ్యం అన్నదాన్ని అసాధ్యం చేసే తండ్రి ఆయన. అందుకే మరి రాత్రివేళ సమయంలో మనము తెలుసుకోవాలని చెప్పనని దేవుడు మళ్ళీ 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 ఈ వాగ్దానాన్ని ఇస్తూ ప్రతి క్షణం దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడనమాట. మన మేలు కోరే స్నేహితుడు గాయాలు చేయనంట. పగవాడు మన చెడు కోరే శత్రువు మన మంచిగా మన పక్కన ఉంటూ, మన చెడు కోరేవాడు ముద్దుల మీద ముద్దులు పెడుతూ మంచిగా మనల్ని మోసగిస్తాడంట. మరి అట్టి ముద్దుల మేల మన మేలు కోరి మన గాయాలు రేపుచు, గాయాలు మానుపుతూ మనకు కావాల్సిన అవసరతలన్నింటిలో తోడుండి సహాయం చేసే స్నేహితుడు మనకి కావాలా. ఒక స్నేహితుడిలాగా ఆదరణకర్తగా జయాన్ని పొందుకునే దేవుడే, కానీ అపజయం ఎరగని దేవుడు. కాబట్టి మనకి జయాన్ని పొందుకునే దేవుడు మనకు తోడుంటేనే మనం ముందుకు వెళ్తాం. కానీ అపజయం పొందుకుంటే మనం ఏదీ చేయలేం. అపజయం పొందుకునేది ఎవరు? సైతాను. ఆ సైతాన్ని పొందుకుంటే మనము ఒక్క అడుగు కూడా వేయలేం. అనేక రకాలుగా తీసుకొస్తుంది అనమాట సైతాను. అలాంటి సైతాన్ని మన గృహాల్లోకి రానివ్వకుండా మనం జయాన్ని పొందుకునే వారుగా మనం జీవించాలి. మరి అట్టి బాధ్యత, అట్టి ధన్యత మనందరికీ దయచేయలాగా యేసుని ప్రార్థించుకుందాం. ప్రార్థన ఎంతో మహోన్నతమైనది, ఎంతో గొప్పది. అసలు ఎవరికి తెలియని ఆనందం ఆ ప్రార్థనలో ఉంటుందన్నమాట.
దేవుణ్ణి ఆశ్రయించిన వారికి కన్నీటితో చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి ఎప్పుడు జవాబు అప్పుడు ఇస్తాడు. ఎలాగంటే దుఃఖంలో ఒక తుఫాను సునామీ వచ్చి ఎట్లాగా ఆ క్షణంలో ఎలాగా గాలి వానలతోటి కొట్టుకుపోతాయో, ఎలాగ అర్థం కాని పరిస్థితిలో వర్షం గాలి వస్తుందో అట్లాగా అంత భయంకరమైన శోధన మన గుండెల లోతుల్లో నుంచి ఇంకా మాకు ఏది దారి లేదు నీవు తప్ప, మా కుటుంబానికి నీవు తప్ప మాకెవరు లేరు అని చెప్పనని మొరపెట్టే ప్రతి క్షణం దేవుడు నేనున్నాను అని చెప్పనని ముందుకు వస్తాడు మన కోసం. ఆ జవాబు వస్తుంది. నువ్వు ప్రార్థనలో ఉండగానే అలాంటి ప్రార్థన మోకాళ్ళ మీద నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ జవాబిస్తాడంట. ఖచ్చితంగా జవాబు మోకాళ్ళ మీద నిలబడి, నిలువు మోకాళ్ళ మీద కింద ఆనిచి కాకుండా నిలువు మోకాళ్ళ మీద నిలబడి చేసే ప్రతి ఒక్క ప్రార్థనలో రెండు చేతులు పైకి చాపి, యేసయ్యా నీవేనయ్యా నా హస్తంలో ముట్టయ్యా, నన్ను దీవించయ్యా, ఆశీర్వదించయ్యా, నా బిడ్డ జీవితాన్ని బాగు చేయనైనా, నా బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయి ప్రభా, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య తొలగించి ప్రభా, మాకెవరు ఉన్నప్పటికీనైనా ఎవరు సహాయం చేసేవారు లేరయ్యా, ఉన్నప్పటికీనైనా నా తండ్రి మమ్మల్ని ఉన్న పరిస్థితుల్లో మాకెవరు ఆదరణ లేరయ్యా, నీవే అమ్మగా నాన్నగా ఆదరణ కర్తవయ్యి మాకు తోడుండయ్యా, నీవే మాకు నివాస స్థలం యేసయ్యా అని చెప్పనని చేతులు చాపి గుండెల లోతుల్లో నుంచి మీరు చేసే ప్రార్థన ఒక్క అరగంట చేసిన మోకాళ్ళ మీద కన్నీటి ప్రార్థన చేసే ప్రతి ఒక్కదానికి దేవుడు మీతో మాట్లాడతాడు. ఆ బిడ్డని ముట్టతాడు. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క సమస్య దేవుడు తొలగిస్తాడనమాట. వదిలేసిన వారందరూ ప్రేమగా మళ్ళీ దగ్గర అవుతారు. కానీ కృతజ్ఞత మన పట్ల సహాయం చేస్తున్న దేవుడికి ఎప్పటికప్పుడు మేలులు తెలియపరచుకోవాలి, స్తుతులు స్తోత్రం తెలియజేసుకోవాలి. ఏ కార్యం అయితే జరిగిస్తున్నాడో ఆ కార్యానికి దేవుడి సన్నిధిలోకి వెళ్ళి ప్రభు మాకు ఇది చేశాడు, ఈ మేలులు చేశాడని చెప్పానని సాక్ష్యాలు చెప్పుకోవాలన్నమాట. అట్టి సాక్ష్యాలు చెప్పుకుంటే మనం ఇంకా దేవుడు ఆశీర్వదిస్తాడు. మనల్ని చూసి ఇంకా ఎంతోమంది బిడ్డలు జీసస్ దగ్గరికి వెళ్తే మనకు కూడా ఇలాంటి వారికి ఇంత భయంకరమైన వాళ్ళని కాపాడిన వాడు మనల్ని ఎందుకు కాపాడు, మనల్ని కూడా కాపాడతాడని చెప్పనని ఎంతోమంది మేలులు ఆశీర్వాదాలు పొందుకుంటారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకునేవారుగా ఉండాలి. కానీ దేవుని ఆశీర్వాదాలు తొలగించుకుంటే మనం దేనికి పనికిరాం. ప్రియబిడ్డలారా, ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. ప్రతి ఒక్కళ్ళు దేవుని ఆశీర్వాదాలు మేలులు అన్నీ పొందుకోవాలి. ఈ రాత్రి వేళ సమయంలో మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్కళ్ళకి ఆశీర్వాదాలు మేలు పొందుకోవాలి. అటు కృప కలిగి మనం జీవించాలి. మరి చూడు ఎంత మంచిగా మాట్లాడుతున్నాడో దేవుడు. మేలు కోరి మన స్నేహితుడు గాయములు చేయనంట. మరి గాయం చేయింది మనకి సంతోషం రాదు, ఆనందం రాదు. ఆ దుఃఖం వస్తేనే దేవుని వైపు చూస్తాం. మన తప్పులు మనకి ముఖం మీద కనపడతాయి అనమాట. మనం ఏ పొరపాట్లు చేసినప్పటికీ నోటి మాటల ద్వారా, నడవడిక ద్వారా, చూపుల ద్వారా, హృదయాలోచనలు కానీ, తలంపుల ఆలోచనలు కానీ ప్రతి క్షణం మనం వేసే ప్రతి ఒక్క అడుగులోనూ మన తప్పులని దేవుడు మనకు చూపించి ఈ తప్పు సరి చేసుకో బిడ్డ, నువ్వు ఈ తప్పు సరి చేసుకో, అలాగుంటే నువ్వు పరలోకానికి చేరవు, పరలోకానికి సాక్షులుగా రారు, సంఘంలో నిన్ను ఎవరు విలువగా చూడరు, అపవాది నిన్ను ముట్టినప్పుడు నీకు ఎక్కడా విలువ రాదని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఈ వాక్యం ద్వారా ప్రతి క్షణం మాట్లాడుతూ మనల్ని దీవిస్తూ ఆదరిస్తూ ఆదరణకర్తగా జైవీరుగా మనకు తోడుండి ప్రతి ఒక్క దాంట్లో విజయాన్ని పొందుకోండి. మీరు నేను ఎలా ఉన్నానో మీరు అలా జీవించండి, నాలో పాలిభాగస్తులుగా మీరు ఉండండి అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మాట్లాడుతున్నాడు. 100 గొర్రె పిల్లల్లో 99 గొర్రెల పిల్లలు అక్కడ ఉండగా ఒక గొర్రె పిల్ల పక్కకు తొలగిపోయిందని చెప్పనని ఆ గొర్రెపిల్లను వెతకడానికి వెళ్ళాడు దేవుడు. అట్టి గొర్రెపిల్లను దొరికిన తర్వాత తీసుకొని ముద్దుడిస్తూ ఈ గొర్రెపిల్ల, అయ్యో నా గొర్రెపిల్ల తొలగిపోయిందే, ఏం కాలేదని చెప్పని సంతోషపడ్డాడంట. పోయినా అది పక్కకు తొలగిపోయినప్పుడు ఆ ఒక్క క్షణమే ఆయన గుండెల్లో బాధ అంట, ఎంతో చెప్పుకోలేని బాధ అంట, శోధనంట. అది దొరికిన తర్వాత ఎంతో మహాసంతోషంతో ఆ గొర్రెపిల్లని గుండెలకి హద్దుకొని ముద్దు పెట్టుకున్నాడంట. ఆ గొర్రెపిల్ల ఎవరంటే నేను నువ్వే, ఇంకెవరో కాదు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి ఆ తప్పిపోయిన గొర్రెపిల్లలమే. కాబట్టి మనమంటే ఆయనకి చాలా ఇష్టం అంట. మనం చేసే ప్రతి ఒక్క మంచి పనులు ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడంట. చెప్పలేనంత ఆశీర్వాదం మనం పూర్తిగా ఎప్పుడైతే ఆయనలో మనం నిలబడతామో ఆ క్షణమే దేవుడికి చాలా సంతోషం అంట, ఆనందకరం అంట, ఆనందమయం అంట. మరి అలా అట్టి కృపను కలిగి మనం జీవించి పొందుకున్నప్పుడు దేవుడు మనకు మహాభివృద్ధిగా కలగజేస్తాడు. ప్రతి ఒక్క దాంట్లో మనల్ని ధన్యులుగానే చేస్తాడు. కానీ ఎవరి ముందర తలదించే విధంగా చేయడంట. దేవుడు తలగానే నియమిస్తాను, తోగ్గా నియమించను, నన్ను నమ్మిన వారికి, నన్ను ఆశ్రయించిన వారికి ఏదీ కొదువు లేకుండా చేస్తాను, వాళ్ళందరినీ
భూమి మీద ఎవరైతే మిమ్మల్ని వెలివేశారో వాళ్ళందరికంటే ఎక్కువగా ఉన్నతమైన స్థానంలో మిమ్మల్ని తలగానే నియమిస్తాను కానీ తోగ్గా నియమించారని చెప్పనని మాట్లాడుతున్నాడు దేవుడి రాత్రివేళ సమయంలో. ఎంతోమంది బిడ్డలు బాధపడుతూ ఉన్నారని దేవుడి రాత్రివేళ సమయంలో ఒక జ్ఞానాన్ని అనేది, లోతైన మర్మాన్ని అనేది తెలియపరుస్తున్నాడు. అక్కడ ఉండే ఆ వాక్యం ఎంత గొప్పగా మనకి మేలు పొందుకునే విధంగా సహాయం చేస్తుందో చూడండి. ఒక స్నేహితుడు ఎలా ఉండాలి, దేవుడు అనే స్నేహితుడు మనకి ఏం చేస్తున్నాడు, భూమి మీద ఉన్న స్నేహితుడు మనకి ఏం చేస్తున్నాడని మనం జ్ఞానం కలిగి జీవించాలి. ప్రతి ఒక్కడు మనల్ని నువ్వు మంచివాడివిరా పోదామని చెప్పనని వాడి అవసరాల కోసం వాళ్ళు చూసుకుంటారే తప్ప మన అవసరాన్ని మన మేలులు ఎవరు ప్రేమించరనమాట. మనం మేలు పొందుకుంటున్నామంటే వాళ్ళకి ఈర్ష్య కలిగి, ఎదుటి వారికి ఈర్ష్య కలిగిద్ది కానీ ప్రేమ అనేది కలగదనమాట. అందుకని ఈ దినం రాత్రివేళ సమయంలో దేవుడు మనకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. మేలులు తెలుసుకోండి, ఎవరు ఎలాంటి వారు అనేది మీరు తెలుసుకొని మంచి జ్ఞానం కలిగి ముందుకు నడుచుకోండి. ఎక్కడ మీరు పొరపాటు అడుగు వేయవద్దు, ఎక్కడ వ్యతిరేకతలు తెచ్చుకోవద్దు. మంచి మార్గాన్ని నడవండి, మంచి దీవులను పొందుకోండి, ఆశీర్వాదాలు పొందుకోండి. సైతానికి స్థానం వేయొద్దు మీలో అని చెప్పనని ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రివేళ సమయంలో. బిడ్డలారా, మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ఈ వాక్యం మన పట్ల దీవెనకరంగా మనం ఆయన ఏం చెప్తున్నాడో వాక్యం మనలో ఉండే మన హృదయాల్లో భద్రపరుచుకునే విధంగా మన జ్ఞానం కలిగి ఎట్లా నడవాలో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రజ, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకు నాయన వేలాది వందరముల లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. స్తోత్రం నాయన, మా గొప్ప దేవానికి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఈ రాత్రి వేళ సమయంలోనైనా మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నాయన, నా తండ్రి మేము ఇంతవరకునైనా అట్టి పరిస్థితుల్లో మేము నా తండ్రి ప్రభా తెలుసుకోలేని పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామేమన్నయ్యా. మన నా తండ్రి మంచి జ్ఞానాన్ని ఇచ్చినందుకు మాకు స్తోత్రం నాయన. మేలులు కోరే స్నేహితుడు గాయాలు నా తండ్రి రేపినట్టు నా తండ్రి ప్రభా, నా తండ్రి మా మేలులు కోరే గొప్ప తండ్రి మీరయ్యా. మమ్మల్ని గాయాలు రేపుతున్నాయినా నా తండ్రి, గాయాలు మానుపుతున్నాయినా, ప్రేమిస్తూ లాలిస్తూ జోలపడుతున్నాయినా మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. మన తండ్రి కడుపు నిండిన వాడు తేనె పట్టినైనా తొక్కి వేసిన అంటున్నావయ్యా. మన తండ్రి అట్టి జీవితంలో మేము జీవించకూడదయ్యా. నా తండ్రి ప్రభా, ఎప్పటికీ నాయన ఆకలి కొనిన వారిగా నా తండ్రి ప్రభా, నా తండ్రి చేదైనాను తీగాను అని చెప్పన్నట్టు నాయన, చేదుగా ఉండే నా తండ్రి ప్రభా ఇప్పుడు వరకునైనా నీ నామాన్ని నీ వాక్యాన్ని ఎవరు రుచి చూడలేదో ప్రభా, నా తండ్రి చేదుగా భావించున్నారో ప్రభా. బిడ్డలందరూ నాయన తీయదనంగానైనా అమృతంగా తినే భాగ్యాన్ని బిడ్డలకు దైత్యంను ప్రార్థిస్తున్నామయ్యా. దినాహారం నైనా బిడ్డలు పొందుకునే భాగ్యాన్ని దైత్యంను ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మరుగైన ధనాన్ని నైనా ప్రతి ఒక్క కుటుంబంలో దీవించమని ప్రార్థిస్తున్నాం. రహస్యమందు దాచిపెట్టిన ధననిధిని ప్రతి ఒక్క బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, ఎంత మర్మం దాగుందయ్యా ఈ వాక్యంలో, ఎంత జ్ఞానం మాకు దయచేసావయ్యా. అందుని బట్టి నీకు స్తోత్రం ప్రభా. నా తండ్రి ఎవరికైతే జ్ఞానం కొదువయిందనైనా ప్రతి ఒక్క విషయంలోనైనా మంచి జ్ఞానాన్ని నా తండ్రి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, వివేచన కలిగిన మనసుతో మేము జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా మమ్మల్ని అందరినైనా నా తండ్రి మేము ప్రార్థనలు అడిగి ప్రతి ఒక్కటినైనా పొందుకునేనామని నమ్ముచున్నామయ్యా. యేసు నామంలో పొందుకుంటున్నామని నమ్ముచున్నామయ్యా. నా తండ్రి అట్టి కృపలు కలిగినైనా అట్టి మంచి స్నేహితులను పొందుకునే భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇప్పటి వరకు మాకు తెలియలేదయ్యా. తెలిసి నా తండ్రి ప్రభా, ఈ దినం నా తండ్రి మాతో మాట్లాడుతున్న మాటలను బట్టి నైనా నా తండ్రి వినికిళ్ళలో ముంచుకొనైనా హృదయాల్లోనైనా విత్తనం అనేది నాటుకొని నా తండ్రి ప్రభా ఫలించే ఫలవృక్షాలుగానైనా నా తండ్రి దీవించి ఆశ్రదించమని ప్రార్థిస్తున్నామయ్యా. మేము ఎప్పుడునైనా నీ చేయి జారి విడిపోకూడదునైనా నీ సన్నిధిలో ప్రతి క్షణం మొరపెట్టే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి, ఆశ్రదించండి అయినా. నా తండ్రి ఎప్పుడునైనా నా తండ్రి తృప్తి కలిగిన ఆహారాన్ని మాకు సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా, నా తండ్రి మేము తినే ఆహారం తాగే నీరు ఎప్పటికీ నేను ఆకలి దాహం వేసేది కానీ నైనా నువ్వు ఇచ్చే జీవాహారం జీవజలం నైనా ఎన్నటికీ ఆకలి కాదు, దాహం కాదు ప్రభా. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా, ఆశీర్వదించండి అయ్యా. ఉదయకాలం సంబంధించిన ఈ సమయం వరకు నైనా మమ్మల్ని అందరూ సజీవ లెక్కలో ఉంచినందుకు స్తోత్రం నైనా. నా తండ్రి ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావయ్యా. నా తండ్రి పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని ఎన్ని కుటుంబాలు అయితే ఉన్నాయో ప్రభా, నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నా తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆరోగ్యాన్ని, ఆయుష్ని దయచేయండి, శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి కుటుంబం అంతా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా.
నా తండ్రి ప్రతి ఒక్క చెవలకు నీ స్వరం మాత్రమే, నీ మెలనిన స్వరం మాత్రమే వినాలయ్యా. ప్రతి ఒక్క తలంపులు స్థిరమైన నీ తలంపులుగా దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నీ నామను మహిమపరుచుకొని నీ నామను గనపరుచుకోండి అయ్యా. ఏ బిడ్డ ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నేను సమస్యలన్నీ తొలగించే గొప్ప తండ్రివి నీవయ్యా. అసాధ్యమైన దాన్ని సాధ్యం చేయగల గొప్ప తండ్రివి నీవయ్యా. ఏ కుటుంబంలో ఏ సమస్యలతోటి బాధపడుతున్నారో ప్రభా, సమస్యలన్నీ తొలగించినైనా సమస్తం నీకు మాత్రమే సాధ్యమయ్యా. ఆ కుటుంబంలో ఎవరో నా తండ్రి ప్రభా అమ్మ ఇంక ఎటు దారి లేదు, మా బిడ్డలను ఎలాగా, మా జీవితాలు ఎలాగని బాధపడుతున్నారు. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా నీ కృప తోడుగా ఉంచి ఆ బిడ్డలకు ఏది అవసరతోనైనా నాకైతే తెలియదు కానీ ప్రభా, నా తండ్రి ప్రభా బిడ్డలకు నేను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఈ లోకం అంతా ప్రశాంతంగా ఉండే జీవితంలోకి నడిపించండి అయ్యా. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రాకూడదయ్యా. కులమతాల భేదాలు అనేది ఏ బిడ్డకు రాకూడదు ప్రభా. ఏదైనప్పటికీ నేను ఒకళ్ళనొకళ్ళనైనా ఒక కుటుంబంగా నా తండ్రి ప్రభా ఈ లోకం అంతానైనా ఒక కుటుంబంగా జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామాన్ని మహిమపరచుకోండి అయ్యా. నీ నామాన్ని గణపరచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం ప్రభా. మాకైతే ఏమీ తెలియదయ్యా. మా తండ్రి మాకంత జ్ఞానం లేదయ్యా. నీవిచ్చు జ్ఞానంతో మేము జీవించాలయ్యా. ఎంతమంది బిడ్డలు చదువులు అర్థం కాలేదని నాయన బాధపడుతున్నారు నాయన. నా తండ్రి వాళ్ళందరికీ నాయన మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా నా తండ్రి నేత్రాలు కనిపించక బాధపడుతున్నారు ప్రభా. ఆ నేత్రములన్నీ నన్ను యేసునామములో తెరవబడుగా నా తండ్రి పరిశుద్ధమైన నేత్రంగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నన్నెత్తమైన చారకాల వరకు నైనా ప్రతి ఒక్క బిడ్డనైనా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా నీ గాయపడ హస్తంతో ముట్టినైనా నన్నెత్తమైన చారకాల వరకునైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క అవయవాన్ని నా తండ్రి ప్రభా నూతన అవయవాలుగా మార్చినైనా ఏది కొదువయ్యిందనైనా కొదువులని తీసివేసినైనా సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణమైన సంతోషాన్ని నా బిడ్డలందరికీ నైనా ఈ భూమి మీద ఉన్న నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి నీ నామానికే సంపూర్ణ విజయం చేకూర్చునుగా నా తండ్రి ప్రభా. మీరు చేస్తున్న ప్రతి ఒక్క మేలులోనైనా నా తండ్రి ప్రతి ఒక్కళ్ళు పొందుకోవాలయ్యా. నీ ఆశీర్వాదాల మేలులన్నీ పొందుకోవాలనైనా ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా పరలోకానికి సాక్షులుగానైనా ఈ లోకమంతానైనా పరలోకానికి సాక్షులుగా బిడ్డలు నిలబడాలయ్యా. ప్రతి ఒక్క నోట నీ స్వార్థ పలికి భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నిజమైన దేవుడు మీరేనని ఎరిగినైనా నా తండ్రి నీ పాదాల చెంతనైనా మీరు చేసే ప్రతి ఒక్క మేలును పట్టినైనా నా తండ్రి నీ దగ్గరికి వచ్చే భాగ్యాన్ని దయచేయండి. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు ప్రతి ఒక్క కుటుంబంలో జరిగించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి నీ దర్శనం కలగజేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి అయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నేను సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబాల్లో నా తండ్రి ప్రభా బిడ్డల చదువుల్లోను జాబుల్లో జీవితాల్లోనైనా మా తండ్రి అన్నింటిలో దీవించి ఆశీర్వదించండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఘనత మహిమ ప్రభానికి చెల్లించుకుంటున్నానయ్యా. ఈ రాత్రి సమయంలో నా తండ్రి ప్రభా నా తండ్రి బిడ్డలు ఎంతమంది పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళందరినీ దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్నారు ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా నూతనంగా నాయన ఎన్ని శుభకార్యాలు మొదలు పెట్టిన్నారా ప్రభా నా తండ్రి వాటి అన్నిట్లో నా తండ్రి ప్రభా సహాయం దయచేసి నీ కృప తోడుగా ఉంచమని నాయన వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నిట్లో నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క మంచి పనులు ప్రతి ఒక్క బిడ్డకి తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఏ చేతి పనుల కోసం ఎదురు చూస్తుందో ప్రభా, ఏ బిజినెస్లు పెట్టాలని వేడుకుంటుందో ప్రభా వాళ్ళందరికీ సహాయం దయచేయండి. వాళ్ళ తలంపుల్లోనైనా చేయాలనుకున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. నా తండ్రి గర్భం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా గర్భాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. గర్భంలో పెరుగుతున్న ప్రతి ఒక్క శిశువునైనా నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డలుగా నా తండ్రి ప్రభా నెలలు నిండేంత వరకు నన్ను నీ కృప కాపుదలు తోడుగా ఉంచినైనా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. కానుపులకు వెళ్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా నా తండ్రి ప్రభా నా తండ్రి మంచి ఆరోగ్యమైన బిడ్డగా నా తండ్రి భూమి మీదకి రావడానికి సహాయం దయచేయండి. తల్లి బిడ్డలు ఇద్దరు క్షేమంగానైనా నా తండ్రి ప్రభా గృహాలు చేరేంత వరకునైనా నీ దీవిన ఆశీర్వాదంతోనైనా నీ కృపలు తోడుగా ఉంచి కృప తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి తల్లి గర్భంన పడిన మొదలుకొని నాయన నా తండ్రి ముదిమి వచ్చిన బిడ్డల వరకు నాయన నా తండ్రి నీ కృప తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభ నీ నామానికి మహిమ కలుగును గాక. తల్లి పాలకునైనా నా తండ్రి బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా తల్లి దగ్గర శ్రేష్టమైన పాలు అందుకునే భాగ్యం నా బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవేనైనా నీవే జీవితంనైనా నీవే వెలుగయ్యా. ఈ రాత్రి వేళ సమయంలో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదలంచండి. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెని వేయండి. రాకపో ప్రయాణం అంతట్లోనైనా నీ కృప తోడుగా ఉంచండి. ఎంతమంది బిడ్డలనైనా వాహనాలు నడుపుకుంటున్నారు ప్రభా ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ప్రభా బయటికి వెళ్ళిన బిడ్డలు నా తండ్రి ప్రభా గృహాలకి చేరాలంటే చాలా ఇబ్బందికరంగా ఉందయ్యా. ఎంతోమంది బిడ్డలు నష్టపోతున్నారు అయ్యా. దారిలోనే నష్టపోతున్నారు ప్రభా. అట్టి భాగ్య నా తండ్రి ప్రభా అట్టి నా తండ్రి ప్రభా ఎలాంటి ప్రమాదకరాలు జరగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఇంకెక్కడ జరగకూడదు
నీ శాంతి సమాధానం ఈ లోకమంతానైనా సంచరించలాగిన నాయన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క వాహనాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఏ బిడ్డ అయితే నాయన వాహనాలు నడుపుకుంటున్నానన్న నా తండ్రి మాకు సంతోషంగా లేదని చెప్పిన బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధి పరచమని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఆ వాహనాల్లో ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కంచెను వేయండి అయ్యా. నా తండ్రి నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషంగా నా తండ్రి ప్రభా సంతోషంగా గృహాలు చేరే భాగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులు చేసుకుంటాను బిడ్డలు నా తండ్రి ప్రభా, జాబుల్లో నా తండ్రి ప్రభా సాలరీ సరిపోలటం లేదని చెప్పిన బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నేను సమృద్ధిగా నేను వాళ్ళకి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి వ్యవసాయదారులు నా తండ్రి ప్రభా ఎన్ని రకాల పంటలు వేసుకొని ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్క పంట చుట్టూ నీకు కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క దాంట్లోనైనా వాళ్ళకి సమృద్ధిగా సంతోషపడే భాగ్యాన్ని వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులు చేసిన ప్రతి ఒక్క బిడ్డనైనా పర్మనెంట్ అవ్వలేదని బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డకనైనా పర్మనెంట్ అవ్వటానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి హాస్టల్లో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డని నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా చిన్నారి బిడ్డలు పెద్ద బిడ్డలు నాయన ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి కాపుదల ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి నాయన. ఎంతోమంది బిడ్డలు ప్రభా క్యాన్సర్ అని పక్షవాతమైన నా తండ్రి ప్రభా మంచాల మీద నా తండ్రి ప్రభా మంచాల మీద కొనుక్కుని మంచాల మీద తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన వీల్ చైర్లో తిరుగుతున్న ప్రతి ఒక్క బిడ్డను నా తండ్రి ప్రభా ఏ జబ్బులైనా కానీ నా తండ్రి ప్రభా ఏ వ్యాధి బాధలైనప్పుడు నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క వ్యాధులు తొలగించే దేవుడు వైద్యుడి కంటే పరమ వైద్యుడు మీరయ్యా. మీ హస్తంలో నాయన బిడ్డలను తాకండి అయ్యా. నోరు లేని బిడ్డల ప్రభా ఎంతో ఇరిగి నలిగిన హృదయాలతో జీవిస్తున్నారు ప్రభా. అటు బిడ్డలను నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నీవి లేని జీవితంలో ఎవ్వరూ లేరయ్యా. ఆ బిడ్డలకు సహాయం దయచేయండి. ఆ బిడ్డలో ఉన్న ప్రతి ఒక్క విషయాన్ని తీసివేయండి. మంచి బిడ్డలుగా నా తండ్రి నన్ను ఎత్తిమంచి అరకాల వరకు నేను ప్రతి ఒక్క బిడ్డకు నేను సంపూర్ణమైన స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. పరిపూర్ణమైన సంతోషంతో నాయన ఆనంద గంతులు వేసుకోవాలయ్యా. జీసస్ గ్రేట్, జీసస్ చేశాడు మా కార్యం అని చెప్పని సంతోషంగా తల్లిదండ్రుల బిడ్డల పట్ల నాయన సంతోషంగా నీ సన్నిధిలో ఉండాలి ప్రభా. ఎక్కడున్నారా ప్రభా ఆ బిడ్డలు నా తండ్రి వాళ్ళ తరఫున ఎన్నో కుటుంబాలు రావాలయ్యా. జీసస్ మాత్రమే మనకు చేస్తాడు. ఇటు మేలులన్నీ ఆయన మాత్రమే చేస్తున్నాడు. అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు మనం పిలవపోయిన ఆయనే వచ్చి మనకు చేస్తున్నాడు అని చెప్పని నమ్మకం నాయన విశ్వాసంతో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరు సాక్ష్యాలకు రావాలి ప్రభా. నువ్వు చేస్తున్నందుకే నీకు స్తోత్రం నాయన. మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. అటు కృపను దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ బాధలో ఇరుకుల ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ నాయన వాళ్ళకి సహాయం దయచేయండి. అప్పుల బాకల్లో ఎంతమంది ఉన్నారు నాయన నా తండ్రి వాటిలో విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా సైతాన్ సోదరులో ఉన్న బిడ్డలకు నాయన విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బంధకాలు ఏ చేతబడి దోషములు ఎన్ని రకాల వ్యాధి బాధలతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ విడుదల కలిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి. ఈ లోకంలోనైనా శత్రువులు అనేది ఉండకూడదు అయ్యా. ప్రేమించుకునే వారిగా మాత్రమే ఉంచాలయ్యా. నా తండ్రి ప్రభాటి కృపను దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి పోలీసుల వారి కన్నా నా తండ్రి ప్రభా మిలిటరీ వారి కానీ నా తండ్రి వాళ్ళందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. రాష్ట్రాన్ని కాపాడుతున్న ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. భార్య బిడ్డలు వదులుకొని నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రాణాలకు కూడా తెగించి నా తండ్రి ఎంతోమంది బిడ్డలు సేవ చేయడానికి వెళ్తున్నారు ప్రభా. బిడ్డలందరి చుట్టూ నీ కాపుదల ఉంచండి. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. బిడ్డలు గృహానికి చేరేంత వరకు నేను ఏ బిడ్డని ఏ చేయడం ముట్టకుండా కాపాడండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గనపరచుకోండి అయ్యా. ఎంతమంది బిడ్డలు నా తండ్రి ప్రభా సేవకులు కన్నా తండ్రి ప్రభా బాగలేదని బాధపడుతున్న అనారోగ్యాలతో బాధపడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మొరపెడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ ప్రార్థన ప్రతి ఒక్క బిడ్డకు ఆశీర్వాదాలుగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బిడ్డ ఏ అవసరతలతో ఉన్నప్పటికీ నేను అవసరతలన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీవు మాత్రమే చేయగలుగుతావయ్యా. నీవు మాత్రమే చేస్తావయ్యా. విశ్వానికి కర్తవు నీవేనయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అని ఆదరణకర్తగా ప్రతి ఒక్క కుటుంబానికి ఆదరణకర్తగా నీవు ఉండి నాయన సహాయం దయచేయండి. జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు నైనా మంచి జాబును దయచేసినైనా నీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డకు నైనా వివాహాల్లో మంచి సంబంధాలు వచ్చి నేను ఖాయం అవటానికి సహాయం దయచేయండి. వాళ్ళకి నాయన తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా నీ నామనక మహిమ తెచ్చుకోండి, నామనక ఘనత తెచ్చుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఎంతమంది బిడ్డలు భయపడుతూ బాధపడుతూ ఉన్నారా ప్రభా వాళ్ళందరూ గృహాల చుట్టూ నీ కాపుదల ఉంచండి. వాళ్ళ పడకల చుట్టూ కాపుదల ఉంచండి. పడకలను కూడా నీ హస్తంతో ముట్టండి అయ్యా. ఏ బిడ్డలైనా సరే నాయన చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నా తండ్రి ప్రభా ఎవరైనా సరే ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళిన నా తండ్రి ప్రభా బయట ప్రయాణంలో కానీ ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా
ఏ తేళ్ళు పాములు ఏ విషపురుగులు ఏ విష జంతువులు ఏ బిడ్డను ముట్టకుండా కాపాడని ప్రతి క్షణం నీ కృప కాపుదలు తోడుగా ఉంచి నీ దీవెన ఆశీర్వాదాలతోనైనా ప్రతి ఒక్కళ్ళ జ్ఞానం కలిగిన వాళ్ళ చుట్టూ ఏం జరుగుతుందనైనా నా తండ్రి వాళ్ళకి దయ చూపించండి అయ్యా. నా తండ్రి వాళ్ళ చుట్టూనైనా ఏమన్నా ప్రమాదం ఉంటే నా తండ్రి ప్రభా ఆ బిడ్డలకు ముందే జ్ఞానాన్ని దయచేసినైనా ఆ ప్రమాదానికి నా తండ్రి ప్రభా వెళ్ళకుండా నా తండ్రి ప్రభా ఆపివేయండి అయ్యా. ఆ బిడ్డలు అక్కడే ఆగిపోవాలి ప్రభా, వెనక్కి రావాలి ప్రభా, ముందుకు వెళ్ళకూడదయ్యా. ప్రమాదం వస్తుందంటే ఆ బిడ్డలు వెనక్కి తట్టేసండి ప్రభా. వాళ్ళకి మంచి జ్ఞానాన్ని దయచేయండి నా తండ్రి, నీవిచ్చు జ్ఞానంగా బిడ్డలు నా తండ్రి ప్రభ నిలబడిపోవాలయ్యా, ముందుకు వెళ్ళకూడదయ్యా. ప్రమాదం వస్తుందంటే ఆ బిడ్డలు ముందుకు వెళ్ళకూడదనైనా నా తండ్రి. అటు బిడ్డలందరూ నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి, నీ కంచెను మీరు ప్రతి ఒక్క బిడ్డకి నీ దేవదత్తలు కావులుగా పెట్టండి. ప్రతి ఒక్క గృహాల చుట్టూనైనా నీ కంచెను వేసి కాపుగా నైనా దేవదత్తలు కావులుగా పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎక్కడ ఏ దోషంలో ఏ బిడ్డలు నైనా భూమి మీద ఏ బిడ్డను ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్కరినైనా సమాధానకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి నీవు తప్ప ఎవరు లేరయ్యా. నీ నామానికి మహిమ తెచ్చుకోండి, నీ నామానికి ఘనత తెచ్చుకోండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క అవసరతల తోడుని సహాయం దయచేయండి అయ్యా. చిన్న బిడ్డలు నోరులేని బిడ్డలైనా ఆ బిడ్డలు ఏ చెడు ముట్టకుండా కాపాడిన బిడ్డలు ఎక్కడికి వెళ్ళినప్పటికీ నైనా దారిలో కానీ ఇంట్లో కన్నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడు. ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీకు కాంచెను వేసి కాపుగా ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం నైనా. జయవీరుడుగా నీవునైనా ప్రతి ఒక్క బిడ్డనైనా జయాన్ని పొందుకునే వరకు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బిజినెస్ నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ఈ లైవ్లైనా ఛానల్ ఎంతమంది నడుపుతున్నారు ప్రభా, వాళ్ళందరినీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఏది నా తండ్రి ప్రభా ఎవరిని విడవద్దు, ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. నా తండ్రి ప్రభా ఇంకా ఎన్ని రకాల జాబులు చేసిన వాళ్ళని దీవించండి నా తండ్రి. దైవ సేవకులు నా తండ్రి ప్రభా సేవకు వెళ్తున్నా ఈ రాత్రి వేళ సమయం కానీ రేపు ఉదయకాల సమయం కానీ రేపు ఉదయకాల సాయంత్రం వరకు నాయన చేస్తున్న ప్రతి ఒక్క సేవలో నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు నాయన నీ కృప తోడుగా ఉంచినైనా. వాళ్ళు ఎన్ని రకాల పనులు చేస్తున్నారో ప్రభా, సంఘాలు కట్టబడ్డానికి నైనా ప్రయాసపడుతున్నాయని బాధపడుతున్నారా ఆ బిడ్డలందరికీ నైనా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్య. చేసిన పరిచర్లనైనా ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికున్నానైనా నా తండ్రి ప్రభా సేవకులందరూనైనా ఏక మనసు కలిగినైనా నా తండ్రి పెద్ద సంఘంగానైనా తయారవ్వాలి. ఈ లోకం అంతా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామను మహిమపరిచే విధంగానైనా నా తండ్రి ఎలాంటి వ్యతిరేకతలు అపవాది ఎవరిలో చేరినైనా వ్యతిరేకతలు రానికున్నానైనా ప్రతి ఒక్క సంఘంనైనా నీ నామను మహిమపరిచే విధంగానైనా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆత్మీయత సంఘం అంతానైనా ప్రేమ కలిగినైనా ఒకళ్ళ మనసును ఒకళ్ళు అర్థం చేసుకున్నైనా దీన మనసు కలిగి నీ ముందర నిలబడే వారిగానైనా నా తండ్రి యథార్థమైన జీవితంలోనైనా నీ సేవ చేయగలిగే భాగ్యాన్ని దయచేయమని చేస్తున్న పరిచర్య ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. ఎక్కడెక్కడ పరిచర్య అందటం లేదా ప్రభా అక్కడ ఆ గ్రామాల్లోనైనా నీ స్వార్థ వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఎంతమంది నాయన ప్రవచనాలుగా లేపుతున్నావు నాయన, ఎంతమంది సువార్తలకి లేపుతున్నావు ప్రభా, వాళ్ళందరూ దీవించండి. పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఇంకా నాయన ముందుకు కొనసాగించడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డ ద్వారా ఏది నిశితమయ్యిందనైనా నెరవేర్చండి అయ్యా. నా తండ్రి సేవకులందరినీ నా తండ్రి ప్రభా ఇంకా వాళ్ళకి బలాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని దయచేసినైనా ఇంకా శక్తిని బలమని దయచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా. ఆ బిడ్డలకు నా తండ్రి ఇంకా మంచి జ్ఞానాన్ని కలిగించి నా తండ్రి ప్రభా ఎట్లాగా నాయన ఎటు నడవాలి ఏమనేది నాయన వాళ్ళకి తెలియపరచండి. ఇంకా నా తండ్రి ప్రభా హృదయాలను ప్రేరేపించండి, ఆగిపోకూడదయ్యా. సేవ అక్కడనైనా ఏ సేవకుడు లేకున్నారా ప్రభా సేవకులందరినైనా ఇంకా అగ్నివలే బగబగ మండే అగ్నివలేనైనా ముందుకు రగిలించే విధంగా సహాయం దయచేయమని అట్టి ఆత్మ కృపావరాలతో దీవించి ఆశీర్వదించమని ఈ సంఘం అంతానైనా నా తండ్రి ఎత్తబడి గుంపులో ఉండాలి, ఈ లోకమంతా ఎత్తబడి గుంపులో ఉండాలి. ప్రతి ఒక్క గృహంలో నీ నామాన్ని సువార్తగా ప్రకటించే బిడ్డలుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. సహాయం దయచేయండి అయ్యా. తెలియని బిడ్డలకి నాయన నీ నామను మహిమపరచండి అయ్యా. జుంటి తారల కంటే మధురమైన యేసుని ప్రేమనైనా రుచి చూచే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి అయ్యా. ఏ బిడ్డలు ఏ బాధల్లో ఉన్నారో ప్రభా నాకు తెలియదయ్యా, సహాయం దయచేయండి అయ్యా. విడిపోయిన కుటుంబాలు ఎన్ని ఉన్నాయో ప్రభా కుటుంబాలు కట్టబడండి అయ్యా. నా తండ్రి తల్లి బిడ్డలనైనా కుటుంబం అంతా ఏక మనసు ఏకాత్మ కలిగి జీవించే జీవితంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళ హృదయం నిండా నైనా ఉప్పొంగే విధంగా సంతోషాన్ని కలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నైనా. వాళ్ళ చేతి పనులు ఏమైనా చేసుకోవాలి నూతనంగా చేయాలని మొదలు పెట్టాలనుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి ప్రభా బిజినెస్ నడుపుకుంటూ ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నా తండ్రి చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. నా తండ్రి నామానికి మహిమ కలుగును కాక అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకొని, వృద్ధులను జ్ఞాపకం చేసుకొని, వితంతులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అనాథ శరణాలయంలో నా తండ్రి ప్రభ ఎంతోమంది నా తండ్రి ప్రభ
వాళ్ళందరికీ సహాయం చేసిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. వికలాంగులను జ్ఞాపకం చేసుకున్న రోడ్ల మీద నైనా ఎవరు లేని పరిస్థితుల్లో నేను ఎంతోమంది బిడ్డలు ఉన్నారు, వాళ్ళకి కూడా సహాయం దయచేయండి. అనాథలందరికీ సహాయం చేస్తున్న ప్రతి ఒక్కళ్ళని నైనా దీవించి మెండారుగా దీవించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికి ఘనత కలుగును గాక. నా తండ్రి ప్రభా, ఏదైనా నీ చిత్తంనైనా, నీ చిత్తం లేనిది ఏది మా జీవితంలోకి రాదయ్య. నీ చిత్త ప్రకారం మేము జీవించాలయ్యా. ప్రతి ఒక్క బిడ్డ పట్లనైనా నీ చిత్తానుసారంగా ముందు కొనసాగింపాలయ్యా. నా తండ్రి యవనస్తులయ్యా, నా తండ్రి ప్రభా, యవనస్తు బిడ్డలు అంటే నా తండ్రి ప్రభా సైతాన్ని కాసుకొని ఉంటుందయ్యా. ఆ యవనస్తులను కానీ నా తండ్రి ఏ బిడ్డని ఏ చెడు ముట్టుకున్నా ప్రతి క్షణాన్ని అగ్ని కంచుని వేసి కాపుగా మనం ప్రార్థిస్తున్నామా యేసునామములో ఆమేనయ్యా. ఎంతమంది బిడ్డలు సెరలో ఉన్నారు ప్రభా, ఆ సెరల నుంచి విడిపించండి అయ్యా. రాత్రి పొగులునైనా భయంతో భయపడుతున్నా తండ్రి ప్రభా బిడ్డలు ఎంతమంది బతుకుతున్నారనైనా వాళ్ళందరికీ నైనా విడుదల కలిగించినైనా వాళ్ళ చుట్టూ ప్రశాంతమైన వాతావరణం కలగజేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామాన్ని మహిమపరచుకొని, నీ నామాన్ని ఘనపరచుకోండి అయ్యా. ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లించుకుంటున్నాను ఈ రాత్రి సమయంలోనైనా మా అందరి చుట్టూ నీ కాంచిన వేయండి అయ్యా. తెల్లారి నిద్ర లేసే ముందు నా తండ్రి ప్రభా మేము మా పాదాలు మోపక ముందేనైనా మీ పాదాలు మాకు ముందు నుంచినైనా జై వీరుడుగా నా తండ్రి మేము చేసే ప్రతి ఒక్క పనిలో ప్రతి ఒక్క బిడ్డకు ముందర నీవుగా ఉండినైనా నా తండ్రి ప్రభా సహాయం దయచేయండి అయ్యా. బయటికి వెళ్ళిన, ఇంట్లో ఉన్న, పనుకున్న, తిన్న, తాగిన, నిద్రపోతున్నానైనా ప్రతి క్షణాన్ని సన్నిధి మాకు తోడుంచండి అయ్యా. ప్రయాణంలో కూడా నైనా రేపు ఉదయం ఎంతమంది బిడ్డలు ప్రయాణం నా తండ్రి ప్రభు బయటికి కొనసాగిస్తున్నారో, చిన్న బిడ్డలు చదువుల్లో కానీ దేనికైనా కానీ నైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. భూమి మీద నడుతున్న ప్రతి ఒక్క ప్రయాణం చుట్టూ కాపుదలు ఉంచండి. సముద్రాలపైన నైనా ఎంతోమంది బిడ్డల ప్రభా నా తండ్రి చేపలు పట్టడానికి వెళ్తున్నారయ్యా. ఆ బిడ్డలైనా విస్తారంగా పట్టుకుని మహా సంతోషంగా వచ్చే భాగాన్ని దయచేయండి అయ్యా. మన ఆ ప్రయాణం అంతట్లో నేను ఎంతమంది ప్రయాణిస్తున్నారు, ఆ ప్రయాణికులు అందరికీ కాపుదలు ఉంచండి అయ్యా. ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన చదువులకి, జాబులకి నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది ఎన్ని మంచి పనుల మీద వెళ్ళున్నారు వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి నా తండ్రి ప్రభా. ప్రభుత్వం ద్వారా నా తండ్రి ప్రభా మంచి పనులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్ని, వాళ్ళ కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. ఇంకా ఎంతమందికి నైనా సహాయం అందటం లేదో ప్రభా వాళ్ళందరికీ కూడా సహాయం అందే భాగ్యాన్ని వాళ్ళకి హృదయాలు ప్రేరేపించినైనా వాళ్ళందరికీ కూడా సహాయం అందటానికి నైనా ప్రేరేపించి దీవించి ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాను. నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేసే విధంగానైనా నేను ఆమెను మహిమపరచుకోండి అయ్యా. ఎక్కడ ఏ బిడ్డనైనా నా తండ్రి ప్రభా బాధపడకూడదు అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో సహాయం దయచేసి సొంత గృహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకునైనా సొంత గృహాల్లో సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి స్థలాలు కూడా లేని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాటికి కూడా సహాయం దయచేయండి అయ్యా. ఎన్నో అప్పుల బాకీలతో బాధపడుతున్నారయ్యా. అప్పుల బాకీలు తొలగించి నా తండ్రి ప్రతి ఒక్క దాంట్లో సమృద్ధిగా ఉండే భాగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. చేతి పనుల కోసమైనా ఎంతోమంది బిడ్డలు రాలేదని బాధపడుతున్నారు ప్రభా, వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఒక్కొక్క కుటుంబంలోనైనా తినడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్నారయ్యా, వాళ్ళకు కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఆకలి పసులతో ఏ బిడ్డ కొనుక్కోకూడదయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి ప్రభా నా తండ్రి గొడవలు, సమస్యలు అనేక రకాలుగానైనా బాధలతోటి బాధపడుతున్నారయ్యా. అట్టి బాధలు, అట్టి సమస్యలు ఏ బిడ్డకు రానికుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబం శాంతి సమాధానం కలిగినైనా సంతోషంగానైనా దినదినం నా తండ్రి ఆనందకరంగా ముందుకు కొనసాగించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. కుటుంబాలు కట్టబడండి అయ్యా, దీవించండి, ఆశీర్వదించండి. ఎగ్జామ్లో ఎంతమంది బిడ్డలు రేపు ఉదయకాల సమయంలో రాయిపోతున్నారు ప్రభా. రేపు ఉదయం కాలం కానీ నాన్న ఏ జాబుల కోసమైనా కానీ నాయన చిన్న బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ నాన్న నా తండ్రి జాబులకి ఎగ్జామ్ రాయిపోయి ప్రతి ఒక్క బిడ్డను నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ఎంతమందికి అయినా నా తండ్రి అధికారుల నుంచి నైనా మాకు ఫోన్ రాలేదని బాధపడుతున్నారో అధికారులు అందరూ హృదయాలను ప్రేరేపించినైనా ఏ బిడ్డ ఏ జాబ్ కోసం ఎదురు చూస్తున్నా ఆ జాబులకు సహాయం అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ చిత్తమయ్యా, నీ చిత్తమయ్యా. మేము కోరుకున్నది చిన్నదైనప్పటికీ నాయన మీరు ఇచ్చేది మహాభివృద్ధిగా ఉంటుందయ్యా. ఇచ్చేది లేట్ అయినప్పటికీ నాయన మహా సంతోషమైనది ఇస్తావు ప్రభా. నా తండ్రి మేము నాయన మీరు ఇచ్చేంతవరకు నాయన దీని మనసు కలిగి మేము జీవించే మనసును మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఇప్పటి వరకు నాయన మాకు ఇచ్చిన అనుభవాన్ని బట్టి మీకు స్తోత్రం, నేను చేసిన మేలును బట్టి మీకు స్తోత్రం నాయన. నా తండ్రి ఈ క్షణం నుంచి ప్రతి క్షణం ప్రభా నా తండ్రి మీ కృప మాకు కాపుదల ప్రతి క్షణం మాకు తోడించండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలో కూడా నైనా ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి అయ్యా. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నూతనంగా చేస్తున్న ప్రతి ఒక్క శుభకార్యాలనైనా ప్రతి ఒక్క దాంట్లో నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా బయటికి వెళ్ళొచ్చు ప్రతి ఒక్క బిడ్డనైనా విజయాన్ని పొందుకొని నాయన జయవీరులుగా రావాలయ్యా. ఏ పని మీద వెళ్తారో మంచి పనుల మీద, ఎన్ని రకాల మంచి పనుల మీద వెళ్తున్నారనైనా ఆ మంచి పనులన్నింటిలో ప్రభా జయాన్ని పొందుకొని రావాలి ప్రభా. అటు కృపను దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని, నీ నామను ఘనపరచుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయినా. నా తండ్రి ప్రభా
ఎవరు నాయన పక్కదొలి పోకూడదయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక, నీ నామానికే ఘనత కలుగును గాక అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నాయన నీలో మేము పరవశించాలయ్యా. నా తండ్రి నీలోనే మేము జీవించాలయ్యా. అటు కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మరి నా తండ్రి మాకైతే ఏమీ తెలియదయ్యా. ప్రతి ఒక్క దాంట్లో తోడుని సహాయం చేసే తండ్రివి నీవయ్యా. ఏ తల్లిదండ్రులు ఏడవకూడదయ్యా, ఏ బిడ్డలు బాధపడకూడదయ్యా. ప్రతి ఒక్క కుటుంబం సంతోషంగా ఉండాలి. ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి నీ కోపాన్ని రానియద్దు, నీ ప్రేమను మాత్రమే ఈ లోకం అంతా పంచుకునే భాగ్యాన్ని దయచేయండి. శాంతి సమాధానం కలిగినైనా జ్ఞానాన్ని వివేచన జ్ఞాపశక్తిని కలిగి మేము జీవించాలి. అటు కృపను మాకు అందరికి దయచేయమని పూర్ణ మనసుతో పూర్ణ దేహంతో పూర్ణ ఆత్మలోకినైనా నిన్ను ఆహ్వానించుకుంటున్నాం ప్రభా. ఈ రాత్రి సమయంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నాయన. ఈ రాత్రి సమయం నుంచి ప్రతి క్షణం ప్రభా మేము ప్రతి ఒక్కటి మేము తినేది కానీ తాగేది కానీ నా తండ్రి ప్రభా బలమైన శక్తిని ఇచ్చేవిగా దీవించండి అయ్యా. ఏ విష పదార్థాలు మా కడుపులో పోకూడదునైనా నా తండ్రి ప్రభా. ఏ విషపు శ్వాస మా ముక్కుల్లోకి వెళ్ళకూడదయ్యా. నా తండ్రి అటు కృపను మాకు దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. దినం నైనా అనుదినాహారం తినే తృప్తిగా పొందుకో భాగ్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాకయ్యా. యేసు నామమే ఆరోగ్యమయ్యా. యేసు నామమే వ్యాధి బాధలు తొలగించను గాకయ్యా. నా తండ్రి యేసు నామమునే సంపూర్ణ స్వస్థత కలుగుతుందయ్యా. యేసు నామంలో చేసే ప్రతి ఒక్క దానికి విడుదలవుతుందయ్యా. వైద్యుడి కంటే పరమ వైద్యుడు అయ్యా. యేసు నామానికి ఉండే ప్రతి ఒక్కటినైనా ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవాలయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో హెల్త్లో కానీ నా తండ్రి ప్రభా హెల్త్ ఎంత భయంకరమైన బాధలైనప్పటికీనైనా యేసు నామములోనైనా ప్రతి ఒక్కదాన్ని పొందుకొని ఉండాలయ్యా. బిడ్డలందరికీ రుచి చూపించండి అయ్యా. ఏ బిడ్డ ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నప్పటికీనైనా సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ఏ విషయంలో అయినప్పటికీ యేసయ్యాని పిలిచే ప్రతి ఒక్కదానికినైనా శీఘ్రమే వాళ్ళకి జవాబు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ రాత్రి సమయం నుంచి మీరు రచరాకుల్లో ఎంతమంది గుంపులో ఉండేంతవరకు ఏ చెడు మమ్మల్ని ఎవరిని ముట్టకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములోనైనా ప్రార్థించి అడిగి పొందుకుని మా తండ్రి ఆమేన్. యేసయ్య నామములో మీకు అందరికీ వందనం తెలియజేసుకుంటున్నాను.